ఏపీ పోలీసులకు ఏపీ హైకోర్టు మరోసారి వార్నింగ్ ఇస్తూ ఆ అధికారం మీకు లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హైకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు అంటేనే రాజకీయ పార్టీ. ప్రభుత్వాలు అంటే అంతే కదా, మన ఇండియాలో ప్రభుత్వాలు అంటే రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలే లేకపోతే, వాళ్ళు ప్రచారమే చేసుకోకపోతే, వాళ్ళ సభలే పెట్టకపోతే ఇంకా అధికారం అనేది ఎలా ఏంటి అది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు అనుమతిని నిరాకరించే అధికారం పోలీసులకు లేదు అని చెప్పేసి చాలా స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. ఆ సభలను నియంత్రించే అధికారం మాత్రమే పోలీసులకు ఉంది, అనుమతిని నిరాకరించే అధికారం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఏపీ హైకోర్టు నిన్న చెప్పింది. భారత యువజన చైతన్య పార్టీ బీవైసీపీ ఈ నెల 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో తలపెట్టినటువంటి బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలను అదేవిధంగా సిబిఎస్ఈ పరీక్షలను సాకుగా చూపుతూ అనుమతిని నిరాకరించడం జరిగింది. దాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సభ నిర్వహించేది ఆదివారం, ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు కానీ సిబిఎస్ఈ పరీక్షలు కానీ ఏమీ లేవు అని చెప్పేసి గుర్తు చేస్తూ బహిరంగ సభకు అనుమతి విషయంలో ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి గారు ఈ అంశం మీద తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పేసి చెబుతూ పిటిషన్ దాఖలు చేసినటువంటి బీవైసీపీ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తరపున సీనియర్ న్యాయవాది రవిప్రసాద్ గారు వాదనలు వినిపిస్తూ పోలీసులు అధికార పార్టీ నిర్వహించే సభల విషయంలో ఒక రకంగా, మిగిలిన పార్టీల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తుంది. రామచంద్ర యాదవ్ మీద చాలా కేసులు ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వ సహాయ న్యాయవాది అజయ్ అనుకుంటా, ఆయన మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అవుతూ కేసులు ఉన్నాయి కాబట్టి మేము అనుమతి ఇవ్వడానికి కష్టం అని చెప్పేసి మాట్లాడాడు. ఆ కేసు వివరాలను పూర్తిగా పరిశీలించినట్టుంటే న్యాయమూర్తి గారు అవన్నీ కూడా, ఆ కేసులన్నీ కూడా వేర్వేరు అంశాలకు సంబంధించినవి, సభ అనుమతి షరతులను ఉల్లంఘించిన కారణంగా నమోదు చేసినటువంటి కేసు నాకు ఎక్కడ కానీ కనిపించలేదు, ఆ కేసులకి ఈ సభలకు ఏమైనా సరే సంబంధం ఉందా అని చెప్పేసి కొంచెం సీరియస్ అవుతూ మీకు నియంత్రించే అధికారమే ఉంది తప్ప మీకు ఆపే అధికారం లేదని చెప్పేసి చాలా స్పష్టం చేస్తూ ఏపీ హైకోర్టు కూటమి ప్రభుత్వానికి గట్టి